రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొత్తవి కావు. 18వ శతాబ్దం నుంచే రష్యా సామ్రాజ్యం ఉక్రెయిన్ భూభాగాలపై తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ వచ్చింది. 1932-33లో సోవియట్ పాలనలో జరిగిన హోలోడోమోర్ అనే కృత్రిమ కరువు లక్షలాది ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. 1991లో సోవియట్ యూనియన్ పతనంతో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించిన రష్యా దాని భద్రతా వ్యూహాల్లో ఉక్రెయిన్ను కీలకంగా భావించింది. రష్యా ఉక్రెయినియన్ యుద్ధం ఫిబ్రవరి 2014లో ప్రారంభమై కొనసాగుతుంది. ఉక్రెయిన్ గౌరవ విప్లవం తర్వాత రష్యా ఉక్రెయిన్ నుండి క్రిమియాను ఆక్రమించి స్వాధీనం చేసుకుంది. తరువాత తూర్పు డాన్బాస్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించిన రష్యన్ పారామిలిటరీలకు ఇది మద్దతు ఇచ్చింది. 2018లో ఉక్రెయిన్ ఈ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించినట్లు ప్రకటించింది. ఈ మొదటి 8 సంవత్సరాల సంఘర్షణలో నావికా సంఘటనలు మరియు సైబర్ వార్ ఫేర్ కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి దండయాత్రను ప్రారంభించింది మరియు దేశంలోని మరిన్ని ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద సంఘర్షణను ప్రారంభించింది. ఈ యుద్ధం శరణార్థుల సంక్షోభానికి మరియు లక్షలాది మంది మరణాలకు దారితీసింది. 2014లో క్రిమియా ఆక్రమణ, డోనే గ్రాంట్ దోన్స్టన్ గా లుహాన్స్క్ ప్రాంతాల్లో రష్యా మద్దతుతో తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఇది నేటి యుద్ధానికి మౌలిక కారణంగా నిలిచింది. పుతిన్ దృష్టిలో ఉక్రెయిన్ నాటోలో చేరడం రష్యా భద్రతకు ముప్పుగా మారింది. నుండి పొరుగున ఉన్న బెలారస్తో సహా ఉక్రెయిన్ సరిహద్దుల సమీపంలో భారీ రష్యన్ సైనిక నిర్మాణం జరిగింది. ఉక్రెయిన్ పై దాడి చేసే ప్రణాళికలను రష్యన్ అధికారులు పదే పదే ఖండించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విస్తరణవాద అభిప్రాయాలను వ్యక్తం చేశారు మరియు ఉక్రెయిన్ ఉనికి హక్కును సవాలు చేశారు. ఉక్రెయిన్ను నాటో సైనిక కూటమిలో చేరకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. 2022 ప్రారంభంలో రష్యా డిపిఆర్ మరియు ఎల్పిఆర్లను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించింది. రష్యన్ దళాలు ఉక్రెయిన్ను చుట్టుముట్టగా దాని ప్రాక్సీలు డాన్బాస్లో ఉక్రెయినియన్ దళాలపై దాడులను ముమ్మరం చేశాయి. యుద్ధం ప్రారంభమైన 2022 ఫిబ్రవరి 24 తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్ వంటి దేశాలు రష్యా బ్యాంకింగ్ వ్యవస్థను స్విఫ్ట్ నుంచి తొలగించాయి. రష్యా సెంట్రల్ బ్యాంకుకు చెందిన 300 బిలియన్ ఆస్తులు స్తంభింపబడ్డాయి. 2022 ఫిబ్రవరి 24న పుతిన్ ఉక్రెయిన్ను సైనికీకరణ నుండి విముక్తి చేయడానికి మరియు ఖండించడానికి ఒక ప్రత్యేక సైనిక చర్యను ప్రకటించాడు. రష్యాకు ఆ దేశాన్ని ఆక్రమించే ప్రణాళికలు లేవని పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన రష్యన్ దండయాత్ర అంతర్జాతీయంగా ఖండించబడింది. అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి మరియు ఉక్రెయిన్కు మానవతా మరియు సైనిక సహాయాన్ని పంపాయి. తీవ్ర ప్రతిఘటన నేపథ్యంలో రష్యా ఏప్రిల్ ప్రారంభంలో కైవ్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని విరమించుకుంది. ఆగస్టులో ఉక్రెయినియన్ దళాలు ఈశాన్య మరియు దక్షిణ ప్రాంతాలలోని భూభాగాలను విముక్తి చేయడం ప్రారంభించాయి. సెప్టెంబర్లో రష్యా 4 పాక్షికంగా ఆక్రమించబడిన ప్రావిన్సులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. దీనిని అంతర్జాతీయంగా ఖండించారు. అప్పటి నుండి రష్యన్ దాడులు మరియు ఉక్రెయినియన్ ప్రతిఘటనలు తక్కువ మొత్తంలో భూభాగాన్ని మాత్రమే పొందాయి. ఈ దాడి రష్యాలో ఉక్రెయినియన్ మరియు ఉక్రెయినియన్ మద్దతు గల దళాల దాడులకు దారితీసింది. వాటిలో ఆగస్టు 2024లో రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోని సరిహద్దు దాడి కూడా జరిగింది.
రష్యా పదే పదే ఫ్రంట్ లైన్ కు దూరంగా ఉన్న పౌరులపై ఉద్దేశపూర్వకంగా మరియు విచక్షణారహితంగా దాడులు చేసింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు యుద్ధ నేరాలపై దర్యాప్తు ప్రారంభించి పుతిన్ మరియు అనేక మంది ఇతర రష్యన్ అధికారులకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశం కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కానీ 3 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే లక్ష్యంతో చర్చల చివరి దశలో మాత్రమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ప్రస్తుత వివాదానికి ముగింపు పలకడమే కాకుండా దీర్ఘకాలికంగా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించే పరిస్థితులను సృష్టించే పరిష్కారాన్ని మనం కనుగొనాలి అని పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్ లో ఏఎఫ్పీతో సహా విదేశీ జర్నలిస్టులతో అన్నారు. శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి జెలెన్స్కీకి ఉన్న అధికారాన్ని కూడా పుతిన్ ప్రశ్నించారు. అతని 5 ఏళ్ల పదవి కాలం సాంకేతికంగా మార్షల్ లా కింద ముగిసిందని వాదించారు. అయితే ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు ఈ యుద్ధాన్ని ఆపడంలో విఫలమయ్యాయి. భద్రతా మండలిలో రష్యా వేటో అధికారం ఉండటంతో శాంతి చర్చలు ముందుకు సాగలేదు. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు, నిధులు అందించడమే కాకుండా రష్యా వ్యతిరేక ప్రపంచానికి కూడా మద్దతు ఇచ్చాయి. ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజల జీవితాలను తుడిచిపెట్టేసింది. సుమారు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 60 లక్షల మంది పైగా శరణార్థులుగా ఇతర దేశాలకు వలస వెళ్లారు. 170 బిలియన్ విలువైన మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ప్రజల్లో డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు విపరీతంగా పెరిగాయి. రష్యాలోనూ ప్రజలు ఆర్థిక ఒత్తిడిలో వలసలు పెంచుతున్నారు. ద్రవ్యోల్బణం 9.8% దాటింది. వడ్డీ రేట్లు 20% వద్ద నిలిచాయి. ఈ యుద్ధం కేవలం భూభాగాల కోసం కాదు, ఇది భవిష్యత్తు ప్రపంచ శాంతి వ్యవస్థపై పరీక్ష. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మానవతా విలువలు, అంతర్జాతీయ చట్టాలు, ప్రజల జీవన హక్కులు ప్రశ్నించబడుతున్నాయి. మనం తెలుసుకోవాలి. 3 ఏళ్ల సంఘర్షణకు ముగింపు పలికే చర్చలు ఇటీవలి వారాల్లో నిలిచిపోయాయి. పుతిన్ తన దాడిని ముగించాలని గరిష్ట డిమాండ్లను ముందుకు తెస్తూనే జెలెన్స్కీతో వ్యక్తిగత సమావేశానికి హాజరు కావడానికి నిరాకరించాడు. వివాదాన్ని పొడిగించడానికి మాస్కో ఉద్దేశపూర్వకంగా శాంతి ప్రయత్నాలను దెబ్బతీస్తుందని కైవ్ ఆరోపించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగించకపోతే మా దారి మేమే చూస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జూన్ 12న ఏబీసీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రుబియో మాట్లాడుతూ ఇది ఒక ప్రాక్సీ యుద్ధం, అమెరికా రష్యాల మధ్య నేరుగా కాకపోయినా ఉక్రెయిన్ వేదికగా జరుగుతున్న పోరాటమని వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఈ యుద్ధం కొనసాగితే ఉక్రెయిన్ మరో 100 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతుంది. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మిలిటరీ సహాయం తగ్గిస్తూ శాంతి చర్చల వైపు దృష్టి మళ్లిస్తుంది. రుబియో వ్యాఖ్యలు కూడా అదే దిశగా ఉన్నాయి. ఇది మానవతా సంక్షోభం, దీన్ని మానవీయంగా పరిష్కరించాలి అని ఆయన అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే అమెరికా సహాయం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ రుబియో వ్యాఖ్యలు స్పష్టంగా సూచిస్తున్నాయి, ఉక్రెయిన్ కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. శాంతికి 2 పక్షాలు రాజీ పడాలి. రుబియో వ్యాఖ్యలు 2 కోణాల్లో విశ్లేషించవచ్చు. ఒకవైపు ఇది ట్రంప్ ప్రభుత్వం అమెరికా ఫస్ట్ విధానానికి అనుగుణంగా ఉంది. మరోవైపు ఇది ఉక్రెయిన్ పై ఒత్తిడి పెంచే వ్యూహం కూడా కావచ్చు. మీరు శాంతికి సిద్ధంగా లేకపోతే మేము మా దారి చూస్తాం అనే సంకేతం. రష్యా మాత్రం ఈ వ్యాఖ్యలను స్వాగతించింది. ఇది నిజానికి అమెరికా రష్యాల మధ్య యుద్ధమే అనే తమ వాదనకు బలం చేకూరిందని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ పేర్కొన్నారు. రుబియో వ్యాఖ్యల తర్వాత నాటో సమ్మిట్ లో ఉక్రెయిన్ భద్రతా హామీలపై చర్చలు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. కానీ ప్రశ్న మాత్రం అదే, శాంతి కోసం ఎవరు ముందడుగు వేస్తారు? రుబియో వ్యాఖ్యలు కేవలం హెచ్చరిక కాదు, అవి ఒక రాజకీయ సంకేతం. అమెరికా ఇకపై యుద్ధాన్ని నడిపించదు, ముగించాలనే ఒత్తిడిని పెంచుతుంది.
కానీ ఈ ఒత్తిడికి ఉక్రెయిన్ ఎలా స్పందిస్తుంది, రష్యా ఎలా స్పందిస్తుంది? సమాధానం త్వరలోనే తెలుస్తుంది. మే 8 నుండి 10 వరకు రష్యా కాల్పుల విరమణ. ఉక్రెయిన్ యుద్ధంలో మౌనం. ప్రపంచాన్ని కుదిపేస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఓ తాత్కాలిక మౌనం. మే 8 నుంచి 10 వరకు రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. కానీ ఇది శాంతికి సంకేతమా లేక మరో వ్యూహాత్మక అడుగా? మే 9 రష్యాలో అత్యంత గౌరవప్రదమైన రోజు. నాజీ జర్మనీపై విజయం సాధించిన 80వ వార్షికోత్సవ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మే 8 అర్ధరాత్రి నుంచి మే 10 అర్ధరాత్రి వరకు కాల్పుల విరమణ ప్రకటించారు. ఉక్రెయిన్ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యంగ్యంగా స్వీకరించింది. శాంతి కావాలంటే ఇప్పుడే కాల్పులు ఆపాలి, 3 రోజులు మౌనం కాదు అంటూ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిగా ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ మాకు తాత్కాలిక విరమణలు కావు, శాశ్వత కాల్పుల విరమణే కావాలి అన్నారు. ఆయన మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే నెలలో ఈస్టర్ సందర్భంగా రష్యా ప్రకటించిన 30 గంటల విరమణను 2 దేశాలు వందల సార్లు ఉల్లంఘించాయి. దీంతో ఈసారి కూడా ఇదే పునరావృతం అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ మిలిటరీ అధికారుల అభిప్రాయం ప్రకారం ఇది పుతిన్ పిఆర్ స్టంట్ మాత్రమే, నిజమైన శాంతికి ఆయన సిద్ధంగా లేరు అని విమర్శించారు. క్రెమ్లిన్ ప్రకారం ఈ విరమణను ఉక్రెయిన్ ఉల్లంఘిస్తే తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది. అంటే మౌనం ఉన్నా ముప్పు మాత్రం కొనసాగుతుంది. పౌరులు మాత్రం ఈ 3 రోజుల మౌనాన్ని స్వాగతిస్తున్నారు. కనీసం కొన్ని గంటలైనా బాంబులు పడకపోతే చాలు అంటున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది రష్యా అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించేందుకు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. కానీ దీనివల్ల శాంతి చర్చలకు మార్గం సుగమం అవుతుందా అన్నది అనుమానమే. 3 రోజుల మౌనం కానీ 3 సంవత్సరాల యుద్ధానికి ఇది పరిష్కారమా లేక మరో మాయాజాలమా? సమాధానం త్వరలోనే తెలుస్తుంది. లో సేవలోకి వచ్చిన Tu-95MS బేర్ బాంబర్ ప్రపంచంలో ఇప్పటికే సేవలో ఉన్న ఏకైక ప్రొపెల్లర్ బాంబర్. దీని శబ్దం శత్రువుల గుండెల్లో భయం నింపుతుంది. దీని సామర్థ్యం 15,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి క్రూయిజ్ క్షిపణులతో లక్ష్యాలను ఛేదించగలదు. ఈరోజు ప్రపంచాన్ని షేక్ చేసిన ఓ భారీ దాడి విశ్లేషణతో మీ ముందుకు వచ్చాం. రష్యా గగనతల శక్తికి ప్రతీకగా నిలిచిన Tu-95 బాంబర్లపై ఉక్రెయిన్ చేసిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ బ్యాడ్ బాయ్ గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. 1952లో సేవలోకి వచ్చిన Tu-95MS బేర్ బాంబర్ ప్రపంచంలో ఇప్పటికీ సేవలో ఉన్న ఏకైక ప్రొపెల్లర్ బాంబర్. దీని శబ్దం శత్రువుల గుండెల్లో భయం నింపుతుంది. దీని సామర్థ్యం 15,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి క్రూయిజ్ క్షిపణులతో లక్ష్యాలను ఛేదించగలదు. ఈ విమానాలు ఉక్రెయిన్ నగరాలపై దాడులకు ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి. వాటిని ధ్వంసం చేయడం ద్వారా రష్యా దీర్ఘ దూర దాడి సామర్థ్యాన్ని ఉక్రెయిన్ గణనీయంగా తగ్గించగలదు. అంతేకాదు ఇది మానసిక యుద్ధంలోనూ ఓ గట్టి ప్రకటన. జూన్ 1, 2025 ఉక్రెయిన్ SBU మెటిక్యులస్లీ ప్లాన్ చేసిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ 4 రష్యన్ ఎయిర్ బేస్లపై FPV డ్రోన్లతో సమన్విత దాడి. లక్ష్యం Tu-95ల వింగ్ రూట్, ఇంధన ట్యాంకులు. ఈ ప్రాంతాలు నిర్మాణపరంగా బలహీనమైనవి. ఒక్క పేలుడు చాలు విమానం పూర్తిగా నాశనమైంది. ఈ దాడిలో కనీసం 4 Tu-95లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మొత్తం 41 విమానాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ పేర్కొంది. అంచనా ప్రకారం రష్యా సుమారు 7 బిలియన్ విలువైన వైమానిక శక్తిని కోల్పోయింది. దాడి తర్వాత రష్యా తన Tu-95లను తూర్పు ప్రాంతాలకు తరలించింది. Tu-160M2 ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. గగనతల రక్షణ కోసం షెల్టర్స్ నిర్మాణం ప్రారంభించింది. ఈ దాడి కేవలం డ్రోన్లతో చేసిన దాడి కాదు, ఇది వ్యూహాత్మక ప్రకటన. Tu-95లు గగనతలంలో గర్జించకపోయినా వాటి నాశనం రష్యా గగనతల ఆధిపత్యానికి గట్టి ఎదురుదెబ్బ. ఉక్రెయిన్ ఈ దాడితో తాను ఇంకా యుద్ధంలో ఉన్నానని, తాను తక్కువ కాదని ప్రపంచానికి చాటే ప్రయత్నం చేస్తుంది.